హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే అంటే మనకి గుర్తొచ్చేది క్లీనింగ్, ముగ్గులు, పూజ అంతే కదా. సో నేను మార్నింగ్ లేచి మా పిల్లలు లేవకముందే క్లీనింగ్ అంతా చేసేసుకుని ముగ్గులు అనేది పెట్టేస్తున్నాను. నేను ముగ్గులు పెట్టడంలో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, నాకేదో డిజైన్స్ వచ్చు, అవే పెట్టేస్తాను. అండ్ తర్వాత వచ్చి మంచిగా పిల్లలు లేవకముందే హెడ్ బాత్ చేసేసుకుని రెడీ అయిపోయాను. ఇక్కడ దేవుడి కోసం వచ్చి పదవన్నం వండుతున్నాను. అండ్ మీకు చూపించలేదు కదా మా కృష్ణయ్యని, నేను శివరాత్రి రోజు నాడు సామలకోట తీర్థంలో తీసుకున్నాను. ఇది వచ్చి నేను 2 years నుంచి నా డ్రీమ్. ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయింది ఇంటికి వచ్చాక. సో అండ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో మా చిన్న దేవుడి గది ఇది. సో సపరేట్గా ఉంటుంది ఇక్కడ. అండ్ ప్రసాదం పెట్టేసుకుని నేను దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ అట్లాగే మా తులసమ్మకు కూడా. సో ఇక్కడ వచ్చి ఫ్రైడే ఒక్కరోజే కాబట్టి నేను సాంబ్రాణి పొగ అయితే చాలా ఎక్కువ వేస్తాను. సో ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోతూ వస్తుంది. సో లాస్ట్కి వచ్చేసరికి మా చిన్ని కృష్ణయ్య కూడా లేచాడు, మా చిన్నోడు. సో వాడు చూస్తున్నాడు కింద నుంచి పూజ అంతా. ఈరోజైతే క్రాంకీ అవ్వకుండా మంచిగా చూస్తున్నాడు. సో ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బాధలు ఏమైనా ఉన్నాయి దేవుడికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేము. సో ఇది వచ్చి నా పూజ గది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి నేను విజయవాడలో తీసుకున్నాను ఆ ఏనుగులని, అది మన తిరుపతికి వెళ్ళినప్పుడు. అండ్ అలాగే ఇది వచ్చి శ్రీకాళహస్తిలో తీసుకున్నాను ఈ శివలింగం. సో కొంచెం వాటర్ వేసి పెట్టేశాను. సో పూజ అయిపోయింది కాబట్టి మా చిన్నోడికి నేను పదవన్నం పెడుతున్నాను. వాడికి వద్దని ఎలా చెప్తున్నాడో చూడండి. ఈ మధ్యన చాలా పెద్దోడు అయిపోయాడు, అలాగే చాలా అల్లరి ఎక్కువైపోయింది. సో ఈ లోపు వచ్చి మా హస్బెండ్ వచ్చారు. శారీ కట్టుకున్నాను ఏంటి అని చెప్పేసి కొంచెం షాక్లో ఉన్నారు. నీకు ఈ గాడి చేతి కూడా దండం పెట్టేస్తున్నాను. ఎవ్రీ చైల్డ్కి మామీ ఫస్ట్ టీచర్. సో అన్నీ నేర్పించాలి. సో తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. తర్వాత ఇంకా టిఫిన్ ఈరోజైనా చాలా ప్రశాంతంగా తినాలని చెప్పి పిల్లలకి ముందుగానే పెట్టేశాను కాబట్టి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ తిందాం అనుకుంటున్నాము. సో పిల్లలు కూడా ఫుల్గా వాళ్ళకి పెట్టేసి ఉన్నాం కాబట్టి క్రాంకీ అవ్వదు. సో ఇట్లా ఇద్దరం కలిసి తినే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది మాకు. ఇట్లా ఈరోజైతే ఇలా కుదిరింది ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తినడానికి. సో దట్స్ ఇట్ దిస్ వ్లాగ్.